నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంగరంగ వైభవంగా అందరు జరుపుకుంటా ఉన్నారు. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో మాట్లాడితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా అనేక పాటలు కూడా పాడడం జరిగింది, రాయడం జరిగింది, మిద్దెల సందీప్ అన్న గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ శుభాకాంక్షలు తెలుపుతూ సో ఏం చెప్తారు అన్న, తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలు కానీ అంబేద్కర్ గారిని ఉద్దేశించుకొని ఏం చెప్తారు? నిజానికి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ గడిచిన 10 ఏళ్ల కాలంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గురుకులాలు కావచ్చు, ఒకవైపు దళిత బంధు కావచ్చు, ఇట్లా అనేక అంశాలలో అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాధికారం వైపు దిశగా ప్రయాణించేలాగా కృషి చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి కేసీఆర్ గారు ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణని ఏ విధంగానైతే సాధించుకున్నామో ఆ సాధించుకున్నటువంటి తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నడి ఒడ్డున, అంటే ఎవరైతే ఊరి అవతల ఉంచి తనను అవమానించిరో అట్లాంటి వాళ్లకు సమాధానంగా ధీటుగా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ నడిబొడ్డున హుసేన్ సాగర్ తీరాన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడో, ఈరోజు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గేట్లు తెరవకుండా అంబేద్కర్ గారిని బంధించి ఈరోజు చాలా అవమానకరంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నది. కాబట్టి వీటన్నిటికీ ఇమ్మీడియట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవంగా ఈరోజు ఆ గేట్లు తెరిచి కనీసం ఇప్పుడైనా వాళ్ళకు కనీసం సోయి ఉంటే వాళ్ళు ఆ గేట్లు తెరిచి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి ప్రజలందరికీ సందర్శించుకునేలాగా ఏర్పాటు చేయాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు దళిత బంధు, గురుకులాలు, అనేక మంది ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ద్వారా అనేక మంది పేద విద్యార్థుల్ని, బడుగు బలహీన వర్గాలలో పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల్ని బయటి దేశాలకు కూడా పంపించినటువంటి గొప్ప మహత్తరమైనటువంటి కార్యం కేసీఆర్ గారి నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళిగా తను ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఏం చెప్తారని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే ఉద్యమాలు, ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన చేసిన కృషి కానీ, సో ఆయన అప్పుడు ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో దానివల్ల ఇప్పుడు మనందరం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నాం. సో మరి అలాంటి సన్నివేశాలు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా మీరు చాలా చూశారు. సో నాకంటే మీకు ఎక్కువ చాలా తెలుసు. సో ఏం చెప్తారు? అంటే నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే కనుక లేకుంటైతే మొన్న గిరిజనుల భూములను అక్రమంగా అప్పనంగా దాచుకుందామని చూసినటువంటి రేవంత్ రెడ్డి గారే కావచ్చు, వారి నలుగురు అన్నదమ్ములే కావచ్చు, ముఖ్యంగా హెచ్సియు భూముల విషయమే కావచ్చు, హైడ్రా విషయమే కావచ్చు, ఇట్లా అనేక విషయాలలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము రక్షణగా ఉన్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కబంధ హస్తాల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు దేశం మొత్తము రాజ్యాంగాన్ని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఏ విధంగా అయితే తిరిగిండో ఈరోజు తెలంగాణలో పూర్తిగా తుంగలో దొక్కి అనేక మంది వర్గాలకు, ఇటు గిరిజనులకు కావచ్చు, ఇటు దళితులకు కావచ్చు, ఇటు బీసీలకు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని నిట్ట నిలువున ముంచుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు సోయితోటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కంట్రోల్ చేస్తే అదే నిజమైన నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్కి. సో ఏం చెప్తారన్న, ఇదేవిధంగా ఈరోజు ఈ నెల 27వ తారీఖున కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు వరంగల్లో. సో మరి ఏంటి అక్కడ మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి అంశాల మీద మాట్లాడబోతున్నారు, ఎట్లాంటి పాటలు రాయబోతున్నారు, పాడబోతున్నారు? ముఖ్యంగా 27వ తారీఖున జరగబోయే అంత పెద్ద సభలో ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి చిల్లరగాన్ల పాటలు కానీ, ఈ చిల్లరగాని ముచ్చట కానీ మా వేదిక మీద ఉండబోదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగానైతే ఉద్యమము 25 సంవత్సరాల క్రితం ఒక్కడితోని ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమము లక్షలాది ప్రజల్ని ఏ విధంగానైతే ఉద్యమంలోకి తన మాటతోటి, తన వాక్చాతుర్యంతో ప్రజల్ని ప్రభావితం చేయగలిగిండో అట్లాంటి అనేక సందర్భాలు, సకల జనుల సమ్మె కావచ్చు, సాగర ఆహారం కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు, ఇట్లా అనేక సన్నివేశాలను వివరిస్తూ కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానాన్ని, బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్యమ నాయకత్వ లక్షణాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ప్రజల్ని వచ్చే ఎన్నికల వరకు ఏ విధంగానైతే ప్రజల సమస్యల మీద ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద మా పాటలు, మా మాటలు అనేకం ఉండబోతున్నాయి. సో మరి అంబేద్కర్ గారిని ఉద్దేశించుకొని మీ నోట ఒక మంచి పాట పాడితే మన ప్రేక్షకులందరూ కూడా చూసి ఆనందిస్తారు.
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు నక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అంబేద్కరే గనక లేకుంటే ఈరోజు తెలంగాణను ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెసు ఒక చీకటి కమ్మేసే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నదనే కేవలం ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలుగుతామని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని కేసీఆర్ గారు ముందు నడిచింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.